రాజకీయ రంగంలో బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 34% రిజర్వేషన్ కల్పించినందుకు తూర్పు నియోజకవర్గం బీసీ నాయకుల ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు బీసీలకు అండగా నిలిస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తూ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. 34% రిజర్వేషన్ పెంచడం ద్వారా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు అధికంగా సీట్లు వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలని అన్నారు. ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలోని బీసీలందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు బీసీలు అండగా నిలుస్తామని తెలిపారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, ఈ బిల్లును పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రధానమంత్రి మోడీ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బీసీలకి పుట్టినిల్లు అంటే అది తెలుగుదేశం పార్టీయే. బీసీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అనే నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకే ముందంజలో ఉంచి ఏదైనా వాళ్ళకి మంత్రి పదవులు కానీ ఏదైనా కానీ ఒక హోంశాఖ కూడా దేవేంద్ర గౌడ్కి ఇచ్చి ఏదైనా వాళ్ళ ముందంజలో ఉంచాడు బీసీలని. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే బాటలో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి పెద్దపీట వేశారు. ఈ రోజున మన వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే బీసీలని ఎంత ఇబ్బందులు పెట్టారో మనం చూస్తానే ఉన్నాం. ఆ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే బీసీ రక్షణ చట్టం అనేది కూడా రూపొందించారు. ఆ త్వరలోనే కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే బీసీలకి ఏదైనా మంచి జరిగిద్దని నమ్మకం ఉంది. అలాగే ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా బీసీలకి ఎక్కువ పదవులు వేసిన ఘనత మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారిదే. అలాగే మీ అందరం బీసీలకు కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండి, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన నసీర్ అహ్మద్ గారి నాయకత్వంలో మేము అందరం పనిచేసి ఇంకా తెలుగుదేశం పార్టీలో బీసీల ఐక్యత వర్ధిల్లుగా ఉండి అసెంబ్లీల వేదికపై బీసీలకి 34 రిజర్వేషన్ ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మక అంశం. మరి సామాజికంగా అభివృద్ధికి కానీ, రాజకీయ అభివృద్ధికి కానీ, సామాజిక న్యాయానికి కానీ, రాజకీయ సాధికారతకు కానీ మరి బీసీలకు ఒక పెద్ద పీట వేశారంటే చంద్రబాబు యొక్క చెల్లింది. మరి బీసీలకి అండదండగా మొదటి నుంచి ఉంది కూడా తెలుగుదేశం పార్టీయే. బీసీలు వెన్నెముక లాంటి వాళ్ళు. బీసీలు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బలం అనేది గుర్తించిన కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి బీసీలకు ఒక న్యాయం అంటూ చేసింది కూడా తెలుగుదేశం పార్టీయే. మరి రాజకీయంగా మరి గత ప్రభుత్వంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మనకి ఇచ్చినటువంటి 34 రిజర్వేషన్ 24% తగ్గించి, అంటే 10% తగ్గించేసి బీసీలకు అధికార పరంగా కానీ, సమాజంలో ఉన్నత స్థాయికి కానీ తగ్గించినటువంటి, అలా తగ్గించడం విషయంలో కానించి మరి ఉన్నత పదవులు అందించలేకపోవడంలో కానించి, అమాయషంగా ప్రవర్తించిన విషయంలో కానించి మరి జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ప్రవర్తించారో మనకు తెలుసు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇంకా మరింత అండగా రక్షణ కల్పించాలని బీసీ రక్షణ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. మరి దాన్ని కూడా త్వరలోనే మరి బీసీ రక్షణ చట్టాన్ని ఇస్తూ బీసీలకు అండదండగా చంద్రబాబు గారు నిలుస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో బీసీలు అందరూ కూడా తూర్పు నియోజకవర్గంలో ఒక ఐక్యతగా, ఒక పటిష్టంగా, బలంగా నిలబడి తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి ముందుకెళ్లి తెలుగుదేశం పార్టీని బలపరుస్తామని, చంద్రబాబు నాయుడు గారికి ఇదే విధంగా బీసీలు అండగా నిలుస్తామని బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా బీసీలు ఎదగడానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే కారణం అని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బీసీలకి వెన్నుదండుగా ఉంటూ బీసీలని ప్రోత్సహిస్తూ ఈ రోజు 34% రిజర్వేషన్ అమలు చేయడం వల్ల బీసీలు ఎంతో న్యాయబద్ధంగా పోరాటం చేసిన బీసీ 34% రిజర్వేషన్ అమలు చేయడంలో మా ప్రభుత్వం చాలా ముందడుగేసింది. కాబట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొహమ్మద్ నసీర్ గారు, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బాబు గారికి సన్మానం చేసి అలాగే పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మాకు బీసీలకి అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు చాలా తొక్కేసింది. 24% ఇచ్చింది. 34% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల
మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని బీసీల తరపున, ఒక చేనేత సామాజిక వర్గం తరపున, ఒక పద్మశాలి బిడ్డగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు చేనేతలకు కూడా క్రిప్టో లోన్స్ గానీ, పైగానే ఉన్న 25,000 రూపాయల పెన్షన్ గాని ప్రకటించడం జరిగింది. కరెంటు కూడా 200 యూనిట్లు ఇస్తున్నాడు. కాబట్టి బీసీల తరపున, చేనేతల తరపున, అందరి తరపున